ఏడిపోతున్నావు పెద్ద మనిషి అమ్మా, ఏడిపోతున్నావు నేనా వెళ్ళిపోతాం. ఇప్పుడు ఏం చేస్తాను పోతున్నావు మీటింగ్కి వెళ్తున్నాం. అయోధ్య మీటింగ్కి అదే మీటింగ్ ఎన్ని ఏళ్ళు ఉంటాయి 80 ఏళ్ళు. 80 ఏళ్ళు ఉంటాయా 80 కరెక్ట్. మరి అందరు ఆటోలో కూర్చొని వస్తుంటే నువ్వు ఆటో క్యాలెట్ కూడా వస్తున్నాయి పెద్ద మనిషి వచ్చేది ఏంది అసలు గమ్యానికి పోవాలి ముందు. అసలు ఎంత పోగు చేసి పంపాము అయోధ్య మేము 2 సార్లు అయోధ్య పోయా, ఒకసారి బీహార్ పోయా, కాశీ పోయా 2 సార్లు. ఎక్కడ చేస్తున్నావు మరి ఇప్పుడు నువ్వు మొత్తం మాకు నువ్వు ఇప్పుడు రావడం మా పరిషత్ తరపుని. ఇప్పుడు నువ్వు ఏం చూస్తున్నావు ఏ ఊరు నుంచి ఇప్పుడు ఆ తెనాలి నుంచి వస్తున్నాం. తెనాలి నుంచి వస్తున్నావా మరి ఆటో క్యాలెట్ కూడా వస్తున్నావు అంత డేంజర్గా అదేం లెక్కలోది కాదు, మన గమ్యం చేరాలి ముందు అనుకున్నది అయిపోవాలి, అది లెక్క అంతే అంటే. నువ్వు ధర్మం కోసం ఇన్నేళ్ళకి 80 ఏళ్ళు 80 ఏళ్ళ 80 ఏళ్ళు. అక్కడ బండి 5 రోజులు ఆపేశారు కాశీలో అయోధ్య బానికుండా. అప్పుడు ఎప్పుడు తుపాకులు పెట్టి కాల్చేటప్పుడు అప్పుడు పోయినావు వాడికి ముగ్గురు ఆడాలతో వెళ్ళాం, ఒకళ్ళు కాదు. మా భార్య 2 ఆడాళ్ళు 60 మంది వెళ్ళాము కాశీ. కరసేవకి 60 మందిని తీసుకెళ్తే కాశీ నుంచి మొత్తం 45 మంది వెనక్కి వచ్చేసారు. 55 మంది నలుగురు వెళ్ళాం అయోధ్య. 5 రోజులు ఉన్నాం కాశీలో. ఎక్కిన రైళ్ళల్లో దించి పారదింగే వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు 18వ తారీఖు మీటింగ్ అయితే 17 అని అబద్ధం చెప్పేవాళ్ళు. 17 మీటింగ్ అంటే ఆ రేత్రి పానిచ్చాడు. తెల్లారి మీటింగు మాత పుట్టిపోయింది. అమ్మో ఏం వండి పెట్టారు అన్నాళ్ళు ఆయన. లారీలే అమ్మో, అంత సౌకర్యం. అయితే నువ్వు అయోధ్య కరసేవ కూడా పోయినావు అయితే 2 సార్లు పోయా, మొన్న కూడా పోయా. మొన్న ఇది అయోధ్య గుడికి కాదు, అంతకు ముందు పోయాం బీహార్ పోతే వెళ్ళాం. ఢిల్లీలో ధర్నా చేస్తానికి ధాన్యానికి రేట్ లేదని ఢిల్లీలో ధర్నా చేస్తానికి వెళ్ళాం. అది కాదు అనేది అయోధ్యలోకి అయోధ్య తర్వాత వచ్చేటప్పుడు అయోధ్య ముందు ఢిల్లీ వెళ్ళాం.